హాయ్ హలో వివర్స్, నేను మీ మేరుగు రాజేష్. ఇక కిషన్ రెడ్డి గారు అయితే కొన్ని వాక్యాలు చేసిండు. ఆయన ఏం మాట్లాడిందో మరి కిషన్ రెడ్డి గారు అయితే చూద్దాం. మరి నిన్న ప్రెస్ మీట్ అయితే పెట్టిండు. దమ్ముంటే పథకాలను ఆపి చూడు. అయ్యా కిషన్ రెడ్డి గారు, కేవలం బై ఎలక్షన్లో వస్తే ఏదైనా ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం పథకాలను ఆపుతుంది ఎక్కడన్నా? మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా బై ఎలక్షన్లు వచ్చినాయి. మరి బీఆర్ఎస్ పార్టీ పెట్టిన పథకాలను ఆపిరా వాళ్ళు? ఎట్లా మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి గారు మీరు? సన్నబియ్యం పంపిణీకి అధిక నిధులు కేంద్రానివే, మెట్రోపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత రహితం, జూబ్లీ హిల్స్లో గ్రామస్థాయి అభివృద్ధి లేదు, సకల సమస్యలకు ప్రీ బస్సు పరిష్కారమా? మీట్ ది ప్రెస్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే ఈ వాక్యాలు అయితే చేసిండు. ఈ వాక్యాలు చేసిన కిషన్ రెడ్డి గారు, మీరు సికింద్రాబాద్ పరిధిలో 2 టర్ములు ఎంపీగా ఉన్నారు, మళ్ళా కేంద్ర మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. మరి జూబ్లీ హిల్స్ డెవలప్ కావాలంటే ఎవరు చేయాలి? ఆడ జూబ్లీ హిల్స్ డెవలప్ కావాలంటే ఆడ ఉన్నది ఎవరెవరు? ఆడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే లేరు, ఉన్నది మీరు బీఆర్ఎస్ఎల్లో ఉన్నారు. ఎందుకంటే మా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడే, అది అందరు తెలిసిన ముచ్చట్నే. మరి మీరు ఎంపీగా కొనసాగారు కదా, మీరు కిందున్న ఆడ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మీరు వాళ్ళు కలిసి డెవలప్ చేస్తే ఈ పార్టీకి జూబ్లీ హిల్స్ అయితే డెవలప్ ఆపోనా? మరి గ్రామస్థాయి అభివృద్ధి లేదు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా కిషన్ రెడ్డి గారు. మీరు కేంద్ర మంత్రిగానే కొనసాగుతున్నారు కదా, మీరు చేయాలనుకుంటే చేస్తారు కదా, మరి ఎందుకు చేయలేరు? అంటే ఆడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఇటు బీజేపీ ఎంపీ, మీరు తలుచుకుంటే చేయొచ్చు కదా, ఎందుకోసం చేస్తలేరు? ఇప్పుడే ఈ బై ఎలక్షన్లు వస్తేనే మీకు ప్రజలు గుర్తుకొస్తారు, ఈ డెవలప్మెంట్లు గుర్తుకొస్తాయి, అది అందరు గుర్తుకొస్తారా? ఇక మళ్ళీ ఫ్రీ బస్ గురించి అంటుండు. ఫ్రీ బస్ ఒకటే అన్నిటికీ పరిష్కారమా అంటారు. కిషన్ రెడ్డి గారు, ఫ్రీ బస్ ఒకటి పరిష్కారం అని ఎవరు కూడా అంటలేరు. ఫ్రీ బస్లో జర్నీ మొత్తం మంది చేస్తుర్రు, కానీ అది పరిష్కారం అయ్యేటోనికి గరీబోనికి అవుతుంది, ఎవరికో ఒకరికి అయితే అయ్యే విధంగా అయితేనే ఉంది కదా. మీరు అదే జూబ్లీ హిల్స్లో డెవలప్మెంట్ చేయాలనుకుంటే మీరు ఎందుకు చేయలేరు? కేవలం ఇప్పుడే అవుతుందా అని మాట్లాడుతున్నారు కదా. ఆడ చేయాల్సింది మీరే. సరే, ఇప్పుడు ఆడ ఎవరు కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి నిలబడుతుండు, మరి కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే అభ్యర్థి అయితే నిలబడుతుండు కదా, అభివృద్ధి చేస్తారా చేయరా తర్వాత? మరి మీ అభ్యర్థిని కూడా మీరు నిలబెట్టారు కదా, మరి మీరు గెలిపించుకోరు. ఇప్పుడైనా మరి అభివృద్ధి ఎంతగానో చేస్తారు చూద్దాం మరి. ఇక